అందరు ఎలా ఉన్నారండి? నేను మీ మైతా తెలుగమ్మాయిని. చాలా రోజుల నుంచి నేను వెహికల్ రివ్యూ ఇవ్వాలనుకుంటున్నానండి, కానీ ఇప్పటికీ విన్వో న్యూస్ ద్వారా కుదిరింది. అసలు నేను రివ్యూ చేసే వెహికల్ ఏంటో తెలుసా? మీకు ఆల్రెడీ తెలిసిపోయిందండి. మహేంద్ర థార్ ఎస్యూవీ. ఎస్యూవీ అంటే ఏంటో తెలుసా? స్పోర్ట్స్ యూటిలిటీ వెహికల్. ఈ వీడియోని చివరి వరకు చూడండి, మీకు తెలియని విషయాలు ఎన్నో తెలుసుకుంటారు. అసలు థార్ వెహికల్ ఫ్యామిలీకి యూజ్ అవుతుందా, లేదా ఓన్లీ ట్రెక్కింగ్కి మాత్రమేనా? ఇందులో మైనస్లు ఏంటి, ప్లస్లు ఏంటి, ఇవన్నీ కొత్తగా థార్ వెహికల్ కొనే వాళ్ళకు యూజ్ అవుతుందండి. మీకు ఒక ఇంట్రెస్టింగ్ విషయం చెప్పనా? మన భారతదేశంలో చాలా వెహికల్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్ ఉన్నాయి. అందులో టాటా కావచ్చు, మహీంద్రా కావచ్చు. వీళ్ళు మన దేశానికి అనుగుణంగా 5 స్టార్ స్టాండర్డ్స్తో వెహికల్స్ని తయారు చేస్తున్నారు. సో థ్యాంక్స్ టు మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్. భారత్లో థార్ రాక్స్కి చాలా క్రేజ్ ఉంది. ఎస్పెషలీ యూత్ దీన్ని చాలా ఇష్టపడుతున్నారు. స్టార్టింగ్లో రిలీజ్ అయిన కొత్తలోనే కొన్ని లక్షల వెహికల్స్ అమ్ముడుపోయినాయి, ఎస్పెషలీ బ్లాక్ కలర్ థార్. ఇంతకీ థార్ ఎక్కడ తయారవుతుందో మీకు తెలుసా? తెలిస్తే కింద కామెంట్ చేయండి. తెలియకపోతే ఈ వీడియో చివరి వరకు చూడండి, చెప్తాను. ఫస్ట్ ఎక్స్టీరియర్, మళ్ళీ ఇంటీరియర్ గురించి చెప్తానండి. మన ఎస్యూవీ మోడల్ని ఇంతకు ముందు ఇంకెప్పుడు లేని విధంగా జీప్ మోడల్లో తయారు చేశారండి. ఒక ఆర్మీ వెహికల్తో సమానంగా ఉంది. ఈ బండి డీజిల్ వేరియంట్. థార్ని 4x4 అంటాం. అంటే 4 టైర్లు ఆఫ్ రోడ్లో కానీ హిల్ స్టేషన్లో కానీ పూర్తిగా ఎక్కించవచ్చు. 2x2 అంటే 2 టైర్లు మాత్రమే వెనక్కి కదులుతాయి. అదే 4x4 డీజిల్ వేరియంట్ అంటే ద బెస్ట్ ఫ్యూచర్ అండి. ఇది రన్నింగ్ స్పీడ్కి రోడ్ గ్రిప్ కూడా ఇస్తుంది. ఇది బాడీ మొత్తం ఎంగ్లాడ్ ప్లాట్ఫామ్ చాసిస్, ఫుల్లీ స్ట్రాంగ్ స్టీల్ బాడీ బిల్ట్. ఇందులో క్రష్ పర్ఫార్మెన్స్ కూడా 35+ స్టాండర్డ్ సేఫ్టీ ఫీచర్స్తో ఉంటాయి. ఇక ఎయిర్ బ్యాగ్స్ విషయంకి వస్తే 6 ఎయిర్ బ్యాగ్స్ కలిగి ఉండి ఆటోమేటిక్ ఎమర్జెన్సీ బ్రేకింగ్ సిస్టమ్తో అడ్వాన్స్డ్ లెవెల్ 2 ఫీచర్స్తో చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. అండ్ ఒక్కసారి గ్లాసెస్ చూసారండి, బుల్లెట్ ప్రూఫ్ గ్లాస్ లాగా చాలా స్ట్రాంగ్గా ఉన్నాయి. ఇక సస్పెన్షన్ విషయానికి వస్తే అడ్వాన్స్డ్ హైడ్రాలిక్ రీబౌండ్ స్టాప్ డ్రైవింగ్ కాన్ఫిడెన్స్ని మనకిచ్చారు. ఇక్కడ మనకు ఫ్రంట్లో బాయ్నెట్ హెవీ స్ట్రెంగ్త్తో ఉంటుంది. ఇక ఎల్ఈడిలో సీ లైట్లు ఫిక్స్ చేశారు. లో బీమ్ అండ్ హై బీమ్తో మనకు దాదాపుగా 1 కిలోమీటర్ దాకా ఫోకస్ రేంజ్ ఉంటుంది. దీనికి గ్రిల్స్ కూడా చాలా పాలిష్డ్గా అడ్జస్టబుల్గా ఉంటాయి. లుకింగ్ చాలా బాగుంటుందండి. దీనిలో R19 డైమండ్ కట్ అలాయ్ వీల్స్ బ్రేకింగ్ సిస్టమ్ ఉంటుంది. కొన్ని కార్లకి సన్ రూఫ్ ఉంటుంది, అయితే గ్లాస్ తీయలేం. కానీ థార్లో స్కై రూఫ్ ఉంటుంది. అంటే మనం విండో ఓపెన్ చేసి వెహికల్ రన్నింగ్లో ఉన్నా కూడా టాప్లో నిలబడుకొని ఎంజాయ్ చేయొచ్చు. ఇది పిల్లలకు చాలా ఇష్టం అవుతుందండి. ఆ ఫీల్ చాలా చాలా బాగుంటుంది కదా. అసలు మహీంద్రా వాళ్ళు థార్ రాక్స్ అని ఎందుకు పెట్టారు? వేరే పేరు ఎందుకు పెట్టలేదు? థార్ అంటే ఏంటో తెలుసా? థార్ డెజర్ట్. ఎడారుల్లో థార్ డెజర్ట్ చాలా డేంజరస్ డెజర్ట్. అంటే ఇసుక ఎడారుల్లో కూడా మన బండిని డ్రైవ్ చేయొచ్చు అనమాట. అండ్ రాక్స్ అంటే రాక్ స్టార్. రాక్ స్టార్లో నుంచి రాక్స్ని తీసుకొని థార్ రాక్స్ అని పెట్టారు. చాలా ఇంట్రెస్టింగ్ ఉంది కదా. ఇలాంటి ఇంట్రెస్టింగ్ విషయాలు ఇంకా చాలా ముందు ముందు ఉంటాయి. వీడియోని చివరి వరకు తప్పకుండా చూడాల్సిందే మీరు. దీనికి 5 డోర్స్ ఉంటాయండి. ఈ గ్రిప్పర్తో డోర్ని ఫుల్గా ఓపెన్ చేసి ఆల్మోస్ట్ 90 డిగ్రీ వరకు ఓపెన్ చేయొచ్చు. బండి కొంచెం హైట్గా ఉంటుంది కాబట్టి ఫుట్ రెస్ట్లో కాలు పెట్టి గ్రిప్పర్ని పట్టుకొని ఎక్కాల్సి ఉంటుంది. ఇందులో 3 నుంచి 4 కూర్చోవచ్చు. బ్యాక్ సీట్లో మైనస్ ఏంటంటే విండో డోర్ని ఫుల్గా ఓపెన్ చేసుకోలేం. మధ్యలో ఒక షీల్డ్ మనకి అడ్డం ఉంటుంది. కానీ ఇది ఫుల్గా ఉంటే అడ్వాంటేజ్ బాగుండేది, బట్ ఇట్స్ ఓకే. అండ్ మనం ఫ్రంట్ సీట్లోకి వెళ్తే డ్రైవర్ సీట్కి ఎక్కువ పెద్ద సెన్సార్స్ కూడా ఉండవండి. ఒక కీ మాత్రమే ఉంటుంది. అండ్ ఇది గ్రిప్పర్ అనమాట డోర్ ఓపెన్కి. అండ్ డ్రైవర్ డోర్కి విండో కంట్రోల్ ఉంటుందన్నమాట. ఇక్కడ ఏదైనా స్టోర్ పెట్టుకోవాలంటే వాటర్ బాటిల్కి కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది అంతే. ఇక స్పీకర్, ఇది వచ్చేసి స్పీకర్ అండి. ఈ సీట్స్ అన్నీ వెంటిలేటెడ్ సీట్స్ అనమాట. అంటే ఒక 5 అవర్స్ కూర్చొని వెళ్ళినా కూడా మనకి జర్నీ ఎటువంటి అన్కంఫర్టబుల్గా ఉంటుందండి. చాలా హ్యాపీగా అలసట లేకుండా జరిగిపోతూ ఉంటుందన్నమాట.
ఇంకా బ్యాక్ లైట్స్, ఇండికేటర్ లైట్ చాలా గుడ్ లుకింగ్గా ఉంటుంది. ఈ బండిలో ఫుట్ రెస్ట్ చాలా కంఫర్టబుల్గా ఉంటుంది. ఏ వయసు వాళ్ళైనా ఎక్కడానికి కానీ దిగడానికి కానీ అనుకూలంగా ఉంటుంది. అయితే కొంచెం బండి హైట్గా ఉంటుంది. ఎస్యూవీ మోడల్ కాబట్టి అందులోనూ ఆఫ్ రోడ్ కోసమే తయారు చేసి కాబట్టి ఈ బండి కొద్దిగా హైట్గా పెట్టారనమాట. మనకు మహీంద్రా వాళ్ళు 7 కలర్స్లో బండిని రిలీజ్ చేశారు. అందులో బ్లాక్ అంటేనే క్లిక్ కదా. బ్లాక్ అంటే అదొక బ్లాక్ ప్యాంథర్ లాగా ఉంటుంది కదండి. థార్కి 16 ఇంచెస్ టైర్ ఉంటుంది. ఈ బాడీని ఫుల్ స్టీల్ అండ్ ఐరన్తో బిల్డ్ చేశారు. దీని కేపబిలిటీ ఏంటో తెలుసా? మీరు కొండల్లో కానీ గుట్టల్లో కానీ నీటి గుంతల్లో కానీ మంచు ఉన్న చోట కొండ ఎక్కడానికి కానీ దిగడానికి కానీ ఇసుక దిబ్బలు, ఎడారులు ఇలా ఎలాంటి చోటైనా ఏ ఏరియాలో అయినా ఏ ప్లేస్లో అయినా మనము చాలా ఈజీగా డ్రైవ్ చేస్తాము. ఇక ఇంజన్ గురించి చెప్పాల్సిన అవసరమే లేదండి. ఎందుకంటే ఏ బాడీ క్వాలిటీతో ఎలాంటి కండిషన్లోనా మనం బండిని స్టాప్ చేసే సదుపాయాన్ని ఫీచర్ని దీంట్లో ఇచ్చినారనమాట. దీంట్లో అడాస్ లెవెల్ 2 ఫీచర్ అంటే పొరపాటున డ్రైవర్ నిద్రలోకి జారుకున్నా లేదా యాక్సిడెంట్ కాదులే అని చెప్పి ఎక్కువ స్పీడ్లో ఉన్నా ఇందులో కెమెరా ద్వారా మనల్ని వెహికల్ని గుర్తుపట్టి ఎంత స్పీడ్లో వెళ్తున్నామని చెప్పేసి ఎంత స్పేస్ ఉంది అన్ని దూరాన్ని క్యాలిక్యులేట్ చేసుకొని డ్రైవర్ చేయలేని పని కూడా ఇది చేస్తుంది అనమాట. అంటే మనం అబోవ్ 80 స్పీడ్ అండ్ 140 స్పీడ్లో ఉన్నప్పుడు ఈ అడాస్ ఫీచర్ అనేది చాలా బాగా పనికొస్తుందండి. ఎందుకంటే యాక్సిడెంట్ దీనివల్ల తక్కువే ఛాన్సెస్ ఉన్నాయి కదా. ఇదంతా ఆటోమేటిక్ అండి, మనం ఏం చేయాల్సిన అవసరం లేదనమాట. అండ్ మనకు బ్యాక్లో కూడా ఇక్కడ చూస్తున్నారు కదండి, ఇక్కడ కెమెరా ఉంటుందన్నమాట. అంటే మొత్తం 360 డిగ్రీస్లో కెమెరా వ్యూయింగ్ ఉంటుంది. మనకు మిర్రర్ సైడ్స్ అన్ని కెమెరాస్ ఉంటాయండి. 360 డిగ్రీస్లో మనము మన మొత్తం చుట్టూ వ్యూ చేయొచ్చు అనమాట. సో అడాస్ ఫీచర్ అంటే ఏం చెప్పాను కదా, డ్రైవర్ తప్పు చేసినా కూడా అది బండిని సేవ్ చేస్తుంది అనమాట. ఎందుకంటే మనకి ఎక్కడ చూస్తే కెమెరాస్ ఉంటాయి. ఇదే అడాస్ లెవెల్ 2 ఫీచర్. థార్ అంటేనే ఒక ఫీలింగ్ అండి. థార్ని డ్రైవ్ చేసే వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది ఆ ఫీలింగ్ ఏంటి అని. ఇంతకుముందు మనము థార్ డోర్ డ్రైవ్ చేయాలంటే బ్యాక్ సీట్ని బెండ్ చేసుకొని ఫ్రంట్ సీట్లు ఇట్లా ఫోల్డ్ చేసుకొని రిస్కీగా లోపలికి వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయన్నమాట. అండ్ ఇంకొకటి ఏమంటే థార్లో ఒక స్పీడ్ బ్రేకర్కి బండి మొత్తం ఎగిరేది, సస్పెన్షన్ ఉండేది కాదు కదా. అప్పుడు మనం ఒక ఎద్దుల బండిలో వెళ్ళే ఫీలింగ్ ఉండేది అనమాట. ఇప్పుడు 5 సీట్ థార్ రాక్స్లో దీన్ని అబ్బమ్మ కూడా అనిపించిందండి. అంటే అంత మొత్తం చేంజ్ చేస్తే ఇప్పుడు మొత్తం అంత కొత్త థార్ రాక్స్ని రిలీజ్ చేశారనమాట. ఇక ఇంజన్ విషయానికి వస్తే 2.2 లీటర్స్ పెట్రోల్ అండ్ 6 స్పీడ్ మాన్యువల్ ఆర్ ఆటో ట్రాన్స్మిషన్తో బ్యాక్ వీల్ డ్రైవ్ అండ్ 4 వీల్ డ్రైవ్ ఆప్షన్ కూడా అవైలబుల్గా ఉంది. పవర్ డ్రైవ్ సీట్స్, 6-వే అడ్జస్ట్మెంట్స్, వాయిస్ కమాండ్స్, డాష్ క్యామ్ విత్ డ్యూయల్ కెమెరా ఉంటుంది. 10.25 డిస్ప్లే ఉంటుంది. ఇందులో స్టీరింగ్ కూడా టిల్ట్ అండ్ టెలిస్కోపిక్ అడ్జస్ట్మెంట్తో చేసుకోవచ్చు. 6 ఎయిర్ బ్యాగ్స్ విత్ కాటన్ ఎయిర్ బ్యాగ్స్తో ఉంటాయి. మనకు టోటల్ 7 డిఫరెంట్ కలర్స్తో అవైలబుల్గా ఉన్నాయి. ఇక మైలేజ్ చూసుకుంటే డీజిల్ వేరియంట్ 13-15 వస్తుందన్నమాట. ఇక మనం ఇంటీరియర్ విషయానికి వస్తే చాలా హై క్లాస్ మోడల్ ఫీచర్స్ ఇందులో ఉన్నాయి. అండ్ ఇక్కడ వచ్చేసి మనం డోర్ని ఓపెన్ చేయాలంటే దీనికి స్పేస్ ఎక్కువ పడుతుంది. ఫస్ట్ వచ్చేసి ఈ డోర్ ఓపెన్ చేయాలి. ఈ డోర్ ఓపెన్ చేసిన తర్వాత ఇది ఓపెన్ చేసుకోవాలి. అండ్ ఇక్కడ వచ్చేసి 466 లీటర్స్ గూడ్ స్పేస్ ఉంటుంది. అండ్ ఇక్కడ వూఫర్స్ ఉంటాయి, 2 వూఫర్స్ ఉంటాయి అన్నమాట ఇక్కడ. అండ్ సీటింగ్ అరేంజ్మెంట్ కూడా. అండ్ డోర్ క్లోజ్ చేయాలంటే మాత్రం మీరు ఫస్ట్ ఇది క్లోజ్ చేసుకోవాలి, నెక్స్ట్ దీన్ని క్లోజ్ చేసుకోవాలి. ఇది మాత్రం కొత్తగా ఎవరికైనా వెహికల్ ఇస్తుంటే మాత్రం దీన్ని మాత్రం మీరు ఖచ్చితంగా చెప్పాలండి. అండ్ గ్లాస్ బ్రేక్ అయ్యే ఛాన్స్ ఇంతకుముందు ఉన్నింది, బట్ ఇప్పుడైతే దీనికి గ్లాస్ బ్రేక్ కాకుండా ప్రొటెక్షన్ ఇచ్చారు. సో నేను మీకు ఒక క్వశ్చన్ అడిగా కదండి, థార్ రాక్స్ ఎక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తారని. ఎవరైనా కామెంట్ చేస్తారా? చేయకపోతే పర్లేదు, నేను చెప్పేస్తాను. భారత్లో నాసిక్ ప్రదేశంలో మహీంద్రా థార్ని బిల్డ్ చేస్తున్నారండి. ఇంకా మిగతా చోట అంటే బెంగళూరు, హైదరాబాద్, చెన్నై ఇలాంటి చోట వెహికల్ కావాల్సినటువంటి పార్ట్స్ని మ్యానుఫ్యాక్చరింగ్ చేసి నాసిక్ పంపిస్తారండి. అంటే ఫైనల్గా మన ప్రోడక్ట్ వచ్చేది ఎక్కడి నుంచి? నాసిక్ నుంచి. బాగుంది కదా, ఇంట్రెస్టింగ్గా ఉంది కదా. పార్కింగ్, రివర్స్, న్యూట్రల్ అండ్ మాన్యువల్ డ్రైవింగ్. సో విన్మో న్యూస్ ఫాలోయర్స్ అందరికీ మన థార్ రాక్స్ రివ్యూ నచ్చిందని అనుకుంటున్నానండి. సో నా రివ్యూ మీకు నచ్చిందని ఆశిస్తూ మళ్ళీ ఇంకొక రివ్యూతో మళ్ళీ మీ ముందుకు వస్తానండి. అంతవరకు స్టే ట్యూన్. మీ మహితా తెలుగు అమ్మాయి.